హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక స్థానం ఎందుకు గెలవలేదు? మరి చంద్రబాబు నాయుడు ఉంటే కనుక ఓ పర్టికులర్ కమ్యూనిటీస్ అనుకుంటే కనుక ఎందుకు తెలుగుదేశం కాంగ్రెస్ సీట్లు గెలవలేకపోయింది? అంటే ఇక్కడ ఆయన కమ్యూనిటీకి చెప్పినా కూడా తెలంగాణలో హైదరాబాద్ డెవలప్మెంట్ చూసిన వ్యక్తులు ఎక్కువగా ఐటీ కంపెనీస్ ఇవన్నీ కూడా వాళ్ళవే కదా, చాలా ఎస్టాబ్లిష్మెంట్స్. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఓట్లేయాలని ఏం లేదు. బట్ గోపీనాథ్ వాళ్ళ మనిషి, తర్వాత షేర్లింగంపల్లి గాంధీ గారు వాళ్ళ మనిషే, వాళ్ళ క్యాండిడేట్ ఉన్న కాడ వాళ్ళు వేసుకున్నారు. ఎక్కువగా కేంద్రీకరించింది ఆ ఏరియాలనే వాళ్ళు. తర్వాత మిగతా ఏరియాలలో కూడా కొంత బీఆర్ఎస్ యొక్క పాజిటివ్ ఓట్ అనేది వాళ్ళల్లో కూడా వచ్చింది. బట్ ఇక్కడ నేను చెప్పేది కేవలం క్యాస్ట్ ఓట్స్ గురించే కాదు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మొత్తాన్ని అటువైపు డైవర్ట్ చేయడంలో, తర్వాత ఆర్థికంగా కూడా చేశారనేది ఒక ప్రచారం అవుతున్నది. ఎందుకంటే నేరుగా ఈ కార్పొరేషన్లలోనైతేనేమో డివిజన్ లెవెల్ వరకు, మున్సిపాలిటీలలో అయితే వార్డ్ లెవెల్ వరకు, గ్రామాలలో అయితే గ్రామంలో ఉన్న పార్టీ నాయకుని వరకు ప్యాకెట్స్ వెళ్ళినాయి డైరెక్ట్ ఎలక్షన్స్ కంటే ముందు. ప్యాకెట్స్ నేరుగా వాళ్ళ పేరుతో. అంటే ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారంటే అసలు మనం ఊహించలేము, అంత పర్ఫెక్ట్గా పోయినాయి. అంటే రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు అంటే ఏమి ఇచ్చిండో కానీ డబ్బులు అయితే విపరీతంగా, డబ్బులు అయితే బాగా చెల్లామని అందరూ చేశారు, వాళ్ళు కూడా చేశారు. ఈసారి ఒక రోజు ముందే ఉన్నది వాళ్ళది. కాంగ్రెస్ ఎలక్షన్ల కంటే 48 hours ముందే కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు ఈ కార్యక్రమం. చాలా డబ్బు దొరికింది. పోలీసులు కూడా చాలా కష్టపడి పట్టుకోవడానికి ట్రై చేశారు, బట్ దొరికింది. కానీ గవర్నమెంట్ను కాదని ఇన్ని వ్యవస్థలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా, ఈ బీఆర్ఎస్ ఇక్కడ పవర్లో ఉన్నది, తెలుసుకోలేకపోయిందా గ్రౌండ్ రియాలిటీని? తెలుసు, బట్ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. తెలియదని నేను అనుకోను. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు అయితే ఫెయిల్ గారు, వాళ్ళు ఖచ్చితంగా చెప్పే ఉంటారు. ఒకవేళ చెప్పకపోతే వాళ్ళ మాటల్ని ఆయన పాజిటివ్గా తీసుకోవట్లేదనే ఉద్దేశంతో ఆయన మీద ఉన్న కోపంతో చెప్పలేదేమో అని నేను అనుకుంటాను. గ్రామీణ ప్రాంత ఓటర్ల ఆలోచన, పట్టణ ప్రాంత ఓటర్ల ఆలోచన. పాలమూరు జిల్లాలో కరువు అయింది. కరువు మునుపడంత తీవ్రత లేదు, నీళ్ళు వచ్చినాయి, చాలా మారింది జిల్లా, ఉమ్మడి జిల్లా మారింది, మొత్తం తెలంగాణ మారింది బుచ్చన్న ఆ మేరకు. ఎందుకు? మనం మహబూబ్నగర్ తీసుకుందాం, వలసలు దుర్మార్గమైన జీవితం మహబూబ్నగర్ది. అక్కడ 14 గాను 12 కాంగ్రెస్ కొట్టిపడేసింది. ఏమై ఉండొచ్చు కారణం? అంటే ఇంకా కొంత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నుంచి పోయిన ఓటర్స్, అంటే హైదరాబాద్ సిటీలో ఉన్న లేబర్ ఎవరైతే ఉన్నారో, పాలమూరు లేబరు, వీళ్ళంతా వన్ సైడ్ కాంగ్రెస్ కేసులు అనేది నాకున్న రిపోర్టు. ఈవెన్ వనపర్తిలో కూడా అడుగడుగున నీళ్ళ నిండు కుండల్లాగా చెరువులను పెట్టి మత్తడి దునికే అలుగులను మండు వేసవిలో సృష్టించిన నిరంజన్ రెడ్డి. ఆయన పేరే నీళ్ళ నిరంజన్ రెడ్డి. ఆ కాన్స్టిట్యున్సీది నాకు తెలిసింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళే బస్సులు పెట్టారు, ఇక్కడి నుంచి ఓటర్స్ని తీసుకుపోయారు, అంత ఖర్చు పెట్టుకున్నది బీఆర్ఎస్ వాళ్ళు. అక్కడికి పోయి వాళ్ళు క్యూ లైన్లో నిలబడే చెప్పేస్తున్నారు నేరుగా కాంగ్రెస్కే అండి, కాంగ్రెస్కే. అంటే ఇక్కడ నుంచి బస్ దిగిపోయిన వాళ్ళు. కారణం ఏమిటి? నాకు తెలంగాణ ప్రజలు కొద్దిగా ఎమోషన్స్ ఉంటాయి, సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా విలువ ఇస్తారు. అయితే ఆయన ఒక్కడే బాగుపడ్డాడు, అందరు ఎక్కడ బాగుపడ్డారు అనేది ఒకటి పెట్టుకున్నారు, అది ప్రచారం కూడా బాగా జరిగింది. రెండవది, ఈసారి బలమైన ఫోర్స్గా కాంగ్రెస్ పనిచేసింది నిరుద్యోగ యువత. అయితే గ్రామాలలో ఉన్న ఎడ్యుకేటెడ్స్ అయితే ఆలోచించిండ్రు, కానీ ఈ ఇంటర్మీడియట్ 10th ఫెయిల్ అయిన డ్రాప్అవుట్స్ చాలామంది ఉంటారు. వీళ్ళంతా ఏంటంటే రేవంత్ రెడ్డి మాయలో పడ్డారు. పడి మనకు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు ఇస్తలేడు కేసీఆర్, ఈ ఉద్యోగాలు రాకపోవడానికి ఆయనే కారణం. అంటే వాస్తవంగా బీఆర్ఎస్ది ఒక విషాదగాథ. ఎందుకంటే దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని ఉద్యోగాలు ఇచ్చింది మళ్ళా ఇక్కడ ప్రభుత్వమే. అంటే ప్రపోర్షనేట్గా జనాభా సంఖ్యకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందా అనేది లెక్క తీస్తే గుజరాత్లో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు, గుజరాత్ పాపులేషన్ 7 కోట్లు. తెలంగాణలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు, పాపులేషన్ 3.5 కోట్లు. ఇంకా నీకు ఏ రాష్ట్రం కూడా 10 ఏళ్ళల్లో ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలే. అంటే ఇట్లా చూసినప్పుడు బీఆర్ఎస్ఏ ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది. వేకెన్సీలు కూడా కేవలం 40,000 వేకెన్సీలే ఉన్నాయి. రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే జనం నమ్మారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? 2 లక్షల ఉద్యోగాలు లేవు, ఉద్యోగ ఖాళీలు ఉన్నాయే 1,40,000. మరి వీళ్ళకి ఏమేమి ఎందుకు చెప్పుకోలేకపోయింది? ఇదైనా చెప్పు. బీఆర్ఎస్ వైఫల్యం చేసిందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ వైఫల్యం ఒకటా రెండా? అన్ని మంచి పనులే చేశారు.
వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏది జనంలోకి ఎట్లా తీసుకుపోవాలి, అదొకటి. తర్వాత ఫ్యామిలీ రూల్ అని వాళ్ళు అన్నట్టే ఎప్పుడూ ఈ ముగ్గురికే ఇంపార్టెన్స్ ఎక్కడ చూసినా కూడా, టీవీలలో కానీ రూలింగ్లో కానీ అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, వాళ్ళ దగ్గరికే పోవాలి ఏ పని కావాలన్నా. ఇట్లాంటివన్నీ బాగా తెలంగాణ ప్రజలు ఎమోషనల్ అని చెప్పాను కదా, వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యింది ఈ విషయంలో. అటు అయి వన్ సైడ్ ఊహించలేదు. కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏమున్నదంటే, సర్వేలు చేసినప్పుడేమో ముఖ్యమంత్రి ఎవరంటేనే కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికేమో 21%, ఈయనకేమో 34% వచ్చింది. ఇది మరి ఇదేమిటి? అంటే 34% వేశారు కదా కేసీఆర్కు, 37% వేసిందో లేదా. అంటే చాలా నియోజకవర్గాలలో ఏమనుకున్నారంటే, మేము మా ఎమ్మెల్యే ఓడించాలి, కేసీఆర్ పోవాలని వాళ్ళు అనుకోలే. మా మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని పోవాలి చాలామంది అంటున్నారు కూడా, మేము ఎమ్మెల్యే పోవాలని ఓటేస్తే కేసీఆర్ పోయింది. బుచ్చన్న ఏ మాట కామాట చెప్పాలి, కేసీఆర్ ఈ 9.5 ఏళ్ళు ఎన్నడనే కంటిన్యూ నిద్రపెట్టడం నాకు తెలియదు. ఆయన ప్రజల కోసం తప్పించి అనేక స్కీములు, అనేక చర్చలు, కొన్ని వందల రాత్రుల్లో ఆయనే అర్ధరాత్రి దాకా మీటింగ్స్ ఆఫీసర్స్తోని అంత మంచి చేశాడు. ఇవాళ ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నాడో నాకు తెలియదు, కానీ ఇంత మంచి పనులు చేసిన తర్వాత ఓడిస్తే ఇంకెందుకు చేయాలి అనే ఒక అసహనం, ఒక కోపం. నాకైతే నేను ఒక ఛానల్లో లైవ్లో ఉన్నాను, రిజల్ట్స్ వస్తుంటే ఆ సిరివెన్నెల పాట గుర్తొచ్చింది. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జగాన్ని, అగ్గితోని కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం అని చెప్పి అంత కోపం వచ్చింది. కానీ ప్రజల మీద కోపపడితే మనకు వచ్చేది ఏం లేదు. ఇక్కడ మన వైఫల్యం ఉన్నది, వాళ్ళు చేసిన దుష్ప్రచారం కూడా బాగా పనిచేసింది.